అమెరికా మాటల్ని పట్టించుకోవడం క్రమంగా కరువైపోయింది. అమెరికా టారిఫ్స్ భారీగా వేస్తామన్నా సరే రష్యా ఏసుకోపో అని చెప్తోంది. చైనా పట్టించుకోలేదు. అట్లాగే కొన్నిట్లో ఒప్పుకుంది, కొన్నిట్లో ఒప్పుకోలేదు. అంటే అమెరికా చెప్పినట్టే నడవాలన్న కాన్సెప్ట్ పోయింది. భారత్ ఆలోచనలో కూడా అదే విధమైనటువంటి తేడా కనిపిస్తుంది. రష్యా తాజాగా ఏదైతే టోటల్గా ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అమెరికా దగ్గర నుంచి దాని ఎక్స్పోర్ట్స్ అమెరికా కట్ చేసేది కేవలం 3%. అందుకే టారిఫ్లు వేస్తామంటే వేసుకోపోవడం అని చెప్తుంది. అదే సందర్భంలో చైనా వాళ్ళవి అమెరికాకే అవసరం కాబట్టి వాళ్ళు కూడా అమెరికా దాని గురించి పట్టించుకోలేదు. చివరికి అమెరికా చైనాతో ఫస్ట్ ఒప్పందం చేసుకుంది. అందరికంటే లేట్ అవుతుంది అనుకున్నది ఫస్ట్ ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా. ఎందుకు అవసరాలు వాళ్ళ రీత్యా. ఓవరాల్గా చూస్తుంటే ఇదివరకు అమెరికా కనుక ఒక మాట మాట్లాడిందంటే భయపడే దశ నుంచి ఇప్పుడు అమెరికా మాటలను లైట్ తీసుకునేటటువంటి స్థితికి దేశాలు, ప్రపంచ దేశాలు మారుతున్నాయి. ఆ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణమైంది అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన ధోరణిలో వాళ్ళు ఎప్పుడైనా అర్థం చేసుకుంటలేదా వాళ్ళ ఇష్టం.